ఆది కుంభేశ్వర ఆలయంలో స్వామివారికి ఎడమ వైపు వెలసిన పార్వతీదేవి అవతారం శ్రీ మంగనాయకి అమ్మవారికి కూడా పవన్ పూజలు నిర్వహించారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అగస్త్య ధ్యాన పీఠాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో కూర్చుంటే తెలియకుండానే ధ్యాన ముద్రలోకి వెళ్తారని మందిరం విశిష్టతను అర్చకులు ఈ సందర్భంగా వివరించారు. అంతకుముందు ఆలయ ఆస్థాన గజం మంగళంతో కలిసి అర్చకులు, అధికారులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. ఆలయ ఆస్థాన ఏనుగుకు పవన్ అరటి పళ్లు అందించి ఆశీస్సులు పొందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మురుగన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, శంకరరాణి, చిదంబరం తదితరులు పవన్ కు స్వామి, అమ్మవారి చిత్రపటాలను అందించి సత్కరించారు. ఆది కుంభేశ్వర ఆలయ సందర్శనానంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ 4 ఏళ్లుగా శ్రీ అగస్త్య మహాముని ఆలయం, స్వామి మలై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం కోసం వేచి చూస్తున్నా. ఇప్పటికీ ఆ మురుగన్ అనుగ్రహం లభించింది అని అన్నారు. తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించగా ఆలయాల్లో రాజకీయాలు వద్దంటూ సున్నితంగా తిరస్కరించారు. కాగా కుంభకోణం వచ్చిన పవన్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తెలుగు విద్యార్థులు, అభిమానులతో పవన్ సెల్ఫీలు దిగారు. అదేవిధంగా ఓ దుకాణంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కుంభకోణం డిగ్రీ కాఫీని పవన్ రుచి చూశారు. கேமரா உள்ள விட்டுருங்க.